ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణీ సైవాహం న చ దృశ్య వస్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చే చండాలోస్సు సతుద్విజోస్సు గురురిత్యేషా మనీషా మమ. శంకర భగవత్పాదులు కాశీలో ఉన్న సమయంలో ఒకరోజు గంగా స్నానం ముగించుకొని విశ్వనాథుని దర్శనానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఒక చండాలుడు 4 కుక్కలతో ఎదురు వస్తాడు. అప్పుడు శంకరులు శిష్యులు అతన్ని దూరంగా జరుగు అని మర్యాదపూర్వకంగా హెచ్చరిస్తారు. అందుకు ఆ చండాలుడు శంకరాచార్యులను ఉద్దేశించి, అయ్యా, శరీరాన్ని దూరంగా జరగమంటారా, లేదా అందరిలోనూ అంతర్యామిగా ఉన్న ఆత్మను దూరంగా జరగమంటారా? అన్నం తిన్న కడుపు నుండి వెలువడిన మలమూత్రాలు మోసే శరీరం మరొక శరీరం నుండి ఎలా దూరంగా ఉండగలదు అని వేదాంతపరమైన ప్రశ్న వేస్తారు. ఆ చండాలుని రూపంలో వచ్చి తనకు అద్వైతాన్ని, సత్యాన్ని బోధించింది సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే అని శంకర భగవత్పాదులు గ్రహిస్తారు. వెంటనే ఆయన ఆ చండాలుని కాళ్ళపై పడి నమస్కరించి సర్వత్రా సమానమైన ఆత్మతత్వాన్ని చాటుతూ 5 శ్లోకాలతో కూడిన ప్రసిద్ధ మనీషా పంచకం స్తోత్రాన్ని అక్కడికక్కడే రచించి గానం చేస్తారు. కాశీక్షేత్ర మహిమను వర్ణిస్తూ సర్వవ్యాపి విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణాదేవిని శంకరాచార్యులు దర్శించి అనేక దివ్య స్తోత్రాలను రచించారు. భిక్షాచరణ చేస్తూ లోకానికి సన్యాస ధర్మాన్ని ఆచరించి చూపిన వారు కాశీలో అన్నపూర్ణాదేవిని కీర్తిస్తూ శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకం రచించారు. కాశీ నగరంలోనే శంకర భగవత్పాదుల వారికి వేదవ్యాస భగవానుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఎదురుపడి అద్వైత సిద్ధాంతంపై వాదించారు. 8 రోజుల పాటు జరిగిన ఈ తీవ్రమైన చర్చలో శంకరాచార్యుల వారి ప్రతిభను చూసి వ్యాసుడు సంతోషించి తన నిజరూపంతో దర్శనమిచ్చారు. స్వస్తి. భారత్ మాతాకి జై.